ఏంటిగో ఇట్లానే పిచ్చి పనులు చేస్తూ ఉంటారు సగం డ్రైవింగ్. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం. వయా కడప, నంద్యాల్, వెల్లూరు, చిత్తూరు, తిరువన్నామలై. మనం డీజిల్ కొట్టించుకుని డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాను నేను అరుణాచలంకి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11:05 అవుతుంది. 11:05. ఇప్పుడు నేను ఎల్బీనగర్ క్రాస్ అయ్యా. సో ఇక ఇంకా గూగుల్ మ్యాప్ అయితే పెట్టలేదు. శంషాబాద్ రీచ్ అయిన తర్వాత నేను గూగుల్ మ్యాప్ అయితే పెడతాను. ఇప్పుడు మ్యాప్ సెట్ చేశాను. మార్నింగ్ 11:56 AM వెళ్తామని చూపిస్తుంది. చూడాలి. నైట్ అయినా కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ మాత్రం ఏమాత్రం తక్కువ లేదబ్బా. నైట్ లేదు, పగలు లేదు, ఎనీ టైం ట్రాఫిక్ ఖచ్చితంగా హైదరాబాద్లో ఫుల్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇది మన హైదరాబాద్. అదో క్రిస్టా, మనదో క్రిస్టా. యాక్చువల్లీ క్రిస్టా ఎదురుపడింది అనుకోండి, కొంచెం ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇగో లెఫ్ట్ సైడ్లో ట్యాక్సీ క్రిస్టా. ఓహో, ట్రాఫిక్ జామ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రావెల్ బస్సులోను ఇంకా ట్రక్లన్నీ బయలుదేరే టైం కదా. సో మనం స్టార్ట్ అయిన టైం కూడా తప్పనమాట. ఏముంది, కొంచెం సేపు కష్టపడ్డామంటే వీళ్ళందరినీ క్రాస్ చేసుకుని వెళ్ళిపోతే మనకి శుభ్రంగా దొరుకుతుంది. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. ఆల్మోస్ట్ నేను 5 minutes నుంచి ఇక్కడే ఉన్నాను. ట్రాఫిక్ దాటంగానే మళ్ళీ రోడ్ చూడండి ఎంత క్లియర్ ఉందో. ఇది షాద్నగర్ కనెక్టింగ్ కొత్త ఫ్లైఓవర్ అనమాట. తొండపల్లి దగ్గర ఈ ఫ్లైఓవర్ అనమాట. అంతకుముందు ఇది కూడా కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుండే. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వేసిన తర్వాత కొంచెం పైన వెళ్ళిపోతున్నారు, కింద సపరేట్ ఎవరు వాళ్ళు మంచిగా ఫ్రీగా ఉందన్నమాట. ఇప్పుడే మనం షాద్నగర్ కూడా రీచ్ అయిపోయినాం. ఫాస్టాగ్ అయితే ప్రాబ్లం ఏం లేదు. యాన్యువల్ పాస్ ఆల్రెడీ యాక్టివ్ చేసి పెట్టేశాను. సో ఎన్ని టోల్గేట్లు దాటినా కూడా మనకి యాన్యువల్ పాస్లో కట్ అయిపోతూ ఉంటాయి. ఈరోజు మన ట్రిప్లో ఫస్ట్ టోల్గేట్కి అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ టోల్గేట్ ఇంకొక 1/2 kilometer ఉంది. ఈ ట్రిప్లో మనకి ఎన్ని టోల్గేట్లు క్రాస్ చేసామనేది మీరు కామెంట్ చేయండి. నేను ప్రతి టోల్గేట్ని నేను మీకు రికార్డ్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి ఎన్ని టోల్గేట్లు నేను క్రాస్ చేశాను అనేది. నైట్ జర్నీ వల్ల మీకు వీడియో నేను పెట్టినా కూడా దానివల్ల యూజ్ ఏమి ఉండదు. అక్కడక్కడ కొంచెం కవర్ చేస్తాను. కొంచెం మార్నింగ్ అయిన తర్వాత అయితే మీకు కొంచెం ఏమైనా వ్యూస్ అయినా చూపించడానికి కూడా బాగుంటుంది. నైట్ వల్ల ఆపోజిట్ లైట్స్ పడుతున్నాయి కదా, క్లారిటీ కూడా ఎక్కువ ఉండదు. ఇది మన ఫస్ట్ టోల్గేట్ ఇన్ దిస్ ట్రిప్. మనం ఏ లైన్లోకి వస్తే ఆ లైన్ ఆగిపోద్దిరా బాబు. ఎందుకు నా కర్మ ఏందో, ఏ లైన్లోకి వెళ్ళామో ఆ లైన్లో ఖచ్చితంగా ముందు వెహికల్ కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది. నాకే జరిగిద్దో మీకు కూడా ఇలా జరిగిద్ది ఎప్పుడైనా కామెంట్ చేయండి. నేను ఎప్పుడైతే అన్నీ చూసి ఒక లైన్లోకి ఎంటర్ అవుతానో ఖచ్చితంగా ఆ లైన్ ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. సో ఈరోజు ఎందుకు కొంచెం త్వరగానే అయిపోయింది, నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సెకండ్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసినామండి మనం. ఓయ్ అమ్మనే వచ్చేసాడు అన్న. మళ్ళీ వచ్చేసాడు అన్న ముందు ఎవ్వరు వెళ్ళడానికి వీలు లేదు, అన్న మాత్రమే వెళ్ళాలి. అంతేనా అన్న? సరే ఓకే, నో ప్రాబ్లం. నిన్ను కట్టుకోవట్లేదు అన్న, టోల్ గేట్ దగ్గర నీకే గేట్ లేవలేదు, అందుకే నేను ముందుకు వచ్చాను.
ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇంకా మనకి కర్నూలు 12 కిలోమీటర్లు ఉంది, అలంపూర్ 15, రాయచూర్ 96, కర్నూలు 15. ఇది మన ట్రిప్లో థర్డ్ టోల్ ప్లాజా. ఇదే కర్నూలు టోల్ ప్లాజా అని కూడా అంటారు. మనం వెళ్ళాల్సింది ఇంకా 494 కిలోమీటర్స్. గూగుల్ వచ్చేసి 11:40 AM వెళ్తామని చూపిస్తుంది. మధ్యలో ఎక్కడైనా ఒక 1 అవర్ నిద్ర వస్తే ఆపేసి పడుకుంటాను. కంటిన్యూ. మనకి అంత అర్జెంట్ కూడా ఏం లేదు. రేపు నైట్కి దర్శనం చేసుకుని రేపు మధ్యాహ్నం అట్లా గిరి ప్రదక్షిణ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం NH44 నుంచి తిరుపతి, నంద్యాల, కడప హైవేకి డివియేట్ అవ్వాలి. ఇక్కడ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, చూసుకోండి. ఇక్కడ ఈ టోల్ రోడ్ అని ఉంది కదా, ఈ టోల్ రోడ్ అని ఉన్న దాంట్లోకి మనం ఎంటర్ అయిపోవాలి. మీరు అట్లా స్ట్రైట్ వెళ్ళిపోయినట్లయితే అది బెంగళూరు వెళ్ళిపోతుంది. గుత్తి, డోన్, గుంతకల్లు అట్లా అటు వెళ్ళిపోతుంది. ఇదైతే మనకి కడప, నంద్యాల, చిత్తూరు, తిరుపతి అవన్నీ ఈ రోడ్లో వెళ్తాం అనమాట. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. ఏం స్పీడ్ బ్రేకర్ ఇస్తారా నాయన, ఏం స్పీడ్ బ్రేకర్. మామూలు కార్ అయితే ఎగిరిపోయేది, క్రిస్టా కాబట్టి ఆగింది. నాకు ఇది చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్. ఎవరైనా కొత్తగా రూట్లో వచ్చినట్లయితే సెడాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తాకేస్తాయి కింద. పాపం ఇగో వెనక ఈ కారు ఆయన ఆపుకోలేక ఊరికి ఇచ్చేసినట్టున్నాడు. గమనించుకుంటూ ఉండండి. ఆ హైవేలోకి తిరగంగానే మీకు అక్కడ కొంచెం ముందుకు రాగానే పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఒక్కసారి మీరు అక్కడ వచ్చే ముందు చూసుకోండి. నిద్రలో ఉంటారు, నైటే జర్నీ చేస్తారు కాబట్టి నిద్రలో ఉంటారు కార్లో అందరూ. అనవసరంగా భయపడిపోతారు. కొంచెం అక్కడ వచ్చేసరికి కొద్దిగా గుర్తుంచుకోండి అది. మన ఈ ట్రిప్లో ఇది వచ్చేసి 4th టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా పేరు వచ్చేసి నన్నూరు టోల్ ప్లాజా. సో ఈ మనకి క్యాష్ అయితే బాగానే పడేది స్టాండ్. మనకి యాన్యువల్ పాస్ కాబట్టి ఏం తెలియట్లేదు. క్యాష్ అయితే గట్టిగానే అయ్యేది మనకి టోల్ గేట్స్. ఎవరైనా సరే యాన్యువల్ పాస్ చేంజ్ చేసుకోండి, బెస్ట్. ఎందుకైనా మంచిది, మీకు తక్కువలో అయిపోతుంది. ఒకసారి పెట్టేస్తారు సరిపోతుంది. ఇప్పుడు దీనికి 90 రూపీస్, 100 రూపీస్ టు 150 అట్లా ఉంటాయి అనమాట ఒక టోల్ గేట్కి. దీనికి ఎంత ఉందో మరి, ఎంత ఉన్నా సరే మనకు ఒక ట్రిప్ అయితే వెళ్ళిపోతుంది మన దాంట్లోంచి. ఈ రెడ్ లైట్లు బ్లింక్ అవుతున్నాయి కదా, ఇవి హై టెన్షన్ వైర్లకి పెట్టిన ఆ టవర్లు ఉంటాయి కదా, టవర్స్కి పెట్టిన లైట్లు అనమాట. అంటే చీకట్లో ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్నప్పుడు వాటి మీద నుంచి వస్తాయేమో అని అలా అలర్ట్ చేయడానికి అట్లా రెడ్ లైట్స్ అట్లా బ్లింక్ అవ్వడానికి పెట్టినట్టున్నారు. ఇది కర్నూలు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నట్టుంది. సో ల్యాండ్ అయ్యే టైంలో కానీ టేక్ ఆఫ్ టైంలో కానీ కిందకి వస్తాయి కదా, దానివల్ల అవి పెట్టినట్టున్నారు. మీకు కనిపిస్తుందో లేదో రెడ్. నైట్ 4 o'clock పడుకున్నాను ఫ్రెండ్స్. పడుకుని ఇప్పుడు లేచేసరికి మార్నింగ్ 7 అయిపోయింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. లొకేషన్ మాత్రం మస్తు ఉంది అసలు చూడటానికి. చూడండి 7 దాటింది టైం వచ్చేసి. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంది. మన ట్రిప్లో ఇది 4th టోల్ గేట్, చాపిరేవుల టోల్ ప్లాజా. నైట్ 3 అయినాయి, డేలో 1. ఒకసారి ఆ వ్యూ చూడండి, బ్యాక్గ్రౌండ్లో సన్,
కొండలు, ముందు మన బండి, హైవే. ఈరోజు పౌర్ణమి అంట, నాకు ఇప్పుడే తెలిసింది. పౌర్ణమి అంటే అసలు అరుణాచలంలో ఎంత క్రౌడ్ ఉంటుందో తెలుసు కదా. కానీ ఈ స్వామి చూడండి, నన్ను ఈరోజే పిలిచాడు. అరుణాచల శివ, ఏదైతే అదైందిలే, వెళ్దాం. డే టైంలో ప్రాబ్లం ఏంటంటే ఇట్లా 2 వీలర్స్ మనకు అడ్డం ఉండడం వల్ల జర్నీ అయితే ముందుకెళ్ళదు. ఇందాక నుంచి ఇక్కడే ఉండాల్సి వస్తుంది. జర్నీ మాత్రం మనకి సాగదు. ఖచ్చితంగా వీళ్ళు వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనకి లేట్ అయిపోతుంటుంది. డే టైం అయినా కానీ పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు. రోడ్లో కొంచెం నార్మల్గానే ఉంది. మరి టూ మచ్ 2 వీలర్స్ అట్లా ఏం లేదు. నేను చెప్పాను కదా, అక్కడ ఆయన చూడండి రాంగ్ రూట్లో ఎట్లా వచ్చేసాడు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తారు. ట్రాఫిక్ అయితే తక్కువే ఉంది, కానీ ఇట్లా కొంచెం విలేజెస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇక ఏంటంటే పొలంకి వెళ్ళడం అట్లా వెళ్ళే వాళ్ళకి రెగ్యులర్గా ఇది హైవే అనేది గుర్తుండదు. హైవే అనేది అసలు వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ అలా రాంగ్ రూట్లో రావటం, లేదా ట్రాక్టర్లు వెళ్తాయి, దానివల్ల డేలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జర్నీ. బట్ ఇది ఓకే, మేనేజబుల్. మరీ అంత ట్రాఫిక్ లేదు, అంత ఎక్కువ కూడా లేరు ఎవరు. రాణిపేట 272. ఈ చాగల్మర్రి విలేజ్ అంట. చాగల్మర్రి దాటాను ఇప్పుడు. మన ట్రిపుల్ 5th టోల్ ప్లాజా. దీని పేరు గంట నుంచి చూస్తున్న ఒక్క కాఫీ షాప్ కూడా దొరకట్లేదు. అట్లీస్ట్ కాఫీ షాప్ దొరికితే ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుదామని చూస్తున్నాను. ఈ హైవేలో చూడాలి, ఇంకా టోల్ ప్లాజాల దగ్గర కూడా ఏం కాఫీ షాప్స్ లేవు. హైవే నెక్స్ట్ అని చెప్పి ఉంది, బట్ వాళ్ళ దగ్గర కాఫీ అంత ఏం బాగోదు. ఏదైనా చిన్నపట్నం, మద్రాస్ ఫిల్టర్ కాఫీ అలా ఏదైనా దొరుకుద్దేమో అని చెప్పి ట్రై చేస్తాను. ఎప్పటి నుంచి చెక్ చేసినా కూడా ఆల్మోస్ట్ 1.5 hour అయిపోయింది. ఆ 1.5 hour నుంచి కూడా కాఫీ షాప్ దొరకలేదు నాకు ఈరోజు. చూద్దాం, ఇంకేమైనా ముందే అని దొరికితే ఒక బ్రేక్ తీసుకున్నాం కాఫీ షాప్ దగ్గర. అరుణాచలం ముందు, అరుణాచలం తర్వాత అని చాలా వినే ఉంటారు కదా. నిజంగానే అనిపిస్తుంది, ఆయన సంకల్పంలో ఏంది ఏది జరగదని. మీరు ఇంకా ఏ శివ టెంపుల్కైనా సరే మీరు అనుకోగానే వెళ్ళిపోతారు, కానీ ఒక అరుణాచలంకి మాత్రమే మనం అనుకోగానే అయితే వెళ్ళలేము. అది ఆయన అనుకోవాలి, నువ్వు అరుణాచలం రావాలి అని చెప్పి శివయ్య అనుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అరుణాచలం వెళ్ళగలుగుతాము. ఆ విషయం అయితే నాకు క్లారిటీ వచ్చింది. ఇంకా మిగతా ఎక్కడికైనా సరే నేను వెళ్ళాలనుకుంటే ఇమ్మీడియట్గా అయిపోతుంది, ప్లాన్ అయిపోతుంది, వెళ్ళిపోతాను. బట్ ఒక అరుణాచలంకి మాత్రం అంతకుముందు 2 times వెళ్ళాను. అప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, అప్పటికప్పుడు ఫిక్స్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా అంతే, అనుకోకుండానే ఫిక్స్ చేసుకున్నాను. అది కూడా మళ్ళీ పౌర్ణమి రోజు ఫిక్స్ అయింది. చూద్దాం, ఇది ఒక ఎక్స్పీరియన్స్. పౌర్ణమి రోజున అరుణాచలం ఎలా ఉంటుంది, గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది, అసలు పౌర్ణమి రోజున ఎందుకు అంతమంది గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు, ఆ రోజు విశిష్టత ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కడప దాటిన తర్వాత అనుకుంటా ఒక్క కొండ ఎక్కి దిగేది వస్తుంది ఘాటు.
నాకైతే మస్తు ఇష్టం ఆ ప్లేస్. భలే ఉంటుంది ఆ ఘాట్ కటింగ్స్. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కానీ బాగుంటుంది. మీకు ఎదురుగా మీకు కొండలు కనిపిస్తున్నాయి లేదు ఒకసారి చూడండి. ఇగో ఎంత బాగున్నాయి అంటే అసలు చాలా చాలా పొడవు ఉన్నాయి, చాలా పెద్దగా కూడా ఉన్నాయి కొండలు. ఇవన్నీ నేను నైట్లో చూడలేకపోయేవాడిని నైట్ వెళ్ళిపోవడం వల్ల. సో డే టైం జర్నీ పెట్టుకుంటే ఇది ఒక బెనిఫిట్. ఓకే, నాకు తెలిసి కడప వెళ్ళేదాకా నాకు కాఫీ దొరకదు. లేదు, ఎక్కడ కాఫీ షాప్సే కనబడట్లేదు. ఇంకా 22 కిలోమీటర్స్ తర్వాత నాకు రైట్ తీసుకోమని చెప్తుంది. మేబీ కడప దగ్గరే అయి ఉంటుంది. అది కడప సర్కిల్ దగ్గర నుంచి మనం డైవర్షన్ తీసుకుంటాం కదా, రూట్ డైవర్ట్ అవుతాం, అదే అయి ఉండొచ్చు. 6th టోల్ ప్లాజా అనుకుంటా మనకి. డెలిషియస్ అనే ఒక కనిపించింది. ఇది కెఫేనా రెస్టారెంట్ ఏంటో చూద్దాం. డెలిషియస్ అంటే డెలిషియస్. వాష్రూమ్స్ అయితే వాము, నేను వెళ్ళి తిరిగి మొత్తం బయటకే వచ్చేసాను. అంతా గలీజ్గా ఉన్నాయి. బయట అయితే ఓకే, వాష్రూమ్స్ మాత్రం నాట్ సజెస్టబుల్. అస్సలు బాగాలేవు, అస్సలు క్లీన్గా లేవు, అసలు ఏమాత్రం మంచిగా లేవు వాష్రూమ్స్. చూడాలి ఇంకా కాఫీ ఎట్లా ఉంటుందో ట్రై చేస్తా ఫస్ట్. నాకు నచ్చిందని చెప్తా, లేకపోతే లేదని చెప్పి మీకు ఉన్నట్టుగానే చెప్తాను. గుడ్, మంచిగా ఎంతనా? కాఫీ చాలా బాగుంది, థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది, బాగా పెట్టారు. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఇక్కడే ఆగి ఈ షాప్లోనే రెడ్ బుల్ తీసుకున్నాను అనమాట. ఇవాళ నాకు కాఫీ కలిపింది, రెడ్ బుల్ తీసుకున్నా. ఇది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇక్కడే ఆ కార్ ఆపి కూర్చుంటే ఒక 4 రెడ్ బుల్స్ తీసుకుని బయలుదేరనమాట. అది ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాను నేను. ఇప్పుడు మార్నింగ్ కాఫీ తాగామన్నమాట. బాగుంది కాఫీ, మీరు ట్రై చేయొచ్చు ఈ రూట్లో వచ్చేవాళ్ళు. నైట్ కూడా ఉండొచ్చు మేబీ. ఇది తీసుకోండి, థ్యాంక్ యూ. బయలుదేరుదాం ఇంకా మనం. ఇక్కడ ఒక కెఫే ఉంది, మెరా కెఫే అని. మీరానో మరి అది. అయినా మనం తాగింది అయితే మంచిగా ఉంది, చాలా బాగుంది. మనం కాఫీ తాగిన స్పాట్ గుడ్. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. అంతకుముందు వచ్చినాం కాబట్టి మనకి ఐడియా ఉంది ఈ రూట్ ఏంటనేది. ఇక్కడ ఒక చేతిలో ఒక మొక్క పెట్టి ఉంటుంది. కడప 3 కిలోమీటర్స్ లెఫ్ట్, రాయచోటి రైట్, 48 రాజంపేట స్ట్రైట్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. రాయచోటి రూట్లో వెళ్తున్నాం మనం, చిత్తూరు రాయచోటి. ఓకే అన్న, నేను అసలు ఏమి ఇబ్బంది పెట్టాను మీకు, వెళ్ళిపోండి. ఇది కూడా వైఎస్ఆర్ స్టాచ్యూ. ఇంకా మనకి 278 కిలోమీటర్స్ అయితే ఉంది. గూగుల్ వచ్చేసి 3:30కి వెళ్తామని చూపిస్తుంది. సో ఇక 3:30 4 o'clock రీచ్ అయినా కూడా స్టే తీసుకుని ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే పౌర్ణమి కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. సో గిరి ప్రదక్షిణ మామూలుగా అయితే 3 to 5 hours పడుతుంది. మరి పౌర్ణమి వల్ల ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలియదు, ఎప్పుడు చేయలేదు కదా. అసలు పౌర్ణమికి క్రౌడ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. ట్రై చేద్దాం ఈసారి. వెళ్ళండి, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయండి, వెళ్ళండి. ఓహో, ఓకే అన్న ఆగని చెప్పి. ఆపోజిట్లో వెహికల్ వస్తుంది. ఈ ట్యాంకర్ అన్న వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇక కార్ కూడా వెళ్ళిపోతుంది. ఇవి ఘాట్ రోడ్లో మిస్టేక్స్ చేయొద్దు. ఆపోజిట్ వాళ్ళకి కంట్రోల్ అయితే అంత సేఫ్, అవ్వలేదనుకోండి ఏం చేస్తారు, ఫా అయిపోతుంది అప్పుడు మనకి. ఫా అన్నట్టు ఇక ఫా. మీరు ఎక్కడ ఓపిక పట్టినా పట్టకపోయినా ఘాట్ రోడ్లో మాత్రం ఖచ్చితంగా ఓర్పుతూ ఉండాలి. ఈ ఘాట్ అనే కాదు, ఏ ఘాట్ అయినా సరే
సహనం ఉండాలి డ్రైవ్ చేసినప్పుడు. చాలా ఓర్పుతో డ్రైవ్ చేస్తేనే మీరు సేఫ్గా వెళ్ళినట్టు. యాక్చువల్లీ ఓర్పు లేని వాళ్ళు నా దృష్టిలో డ్రైవర్లు కాదు. ఉరుకులాడతారు చూడండి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ దూరుకుంటా, ఏది పడితే అది చేసుకుంటారు. పేషెన్స్ ఇంపార్టెంట్. అవి వాడు చూడండి, వాడు ఎటో చూసుకుని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. సడన్గా చూశాడు, రైట్కి తీసుకున్నాడు. మూడు 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 స్పీడ్ బ్రేకర్. అదే ఇప్పుడు చూడండి ఆ ట్యాంకర్ ఎంత కష్టపడుతుంది ఎక్కడానికి. నాకు కార్లకి ఏం తెలుస్తుంది బాధ, కార్లకి ఏం ఉండదు. హెవీ లోడ్లు వేసుకుని వెళ్ళే ట్రక్స్కి, హెవీ వెహికల్స్కే ప్రాబ్లం. మనం ఘాట్ ఎంజాయ్ చేస్తాం, వాళ్ళు బాధపడతారు. ఘాట్ అంటే వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉంటుంది ఘాట్ అంటే, బట్ వాళ్ళకైతే మోస్ట్ వెహికల్ పికప్ ఉండదని చెప్పి భయపడతారు. నడపలేక కాదు, వెహికల్ సపోర్ట్ చేయదని చెప్పి భయపడుతూ ఉంటారు. ఎంటీ వెహికల్స్ ఉంటే ఆడుకుంటారు, మనమేం పనికొస్తాం వాళ్ళ ముందు. వాళ్ళు హెవీ లైసెన్స్ డ్రైవర్లు కదా, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ వారం క్రితం కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాడు వెళ్ళి లారీ ఓనర్ కడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎందుకంటే లారీ డ్రైవర్లన్నా లేకపోతే ట్రక్ డ్రైవర్లన్నా కూడా చీప్ అన్నమాట సొసైటీలో. వాళ్ళకి మర్యాద లేదు పాపం. అలానే అందరూ మంచి డ్రైవర్లు ఉండరు, బట్ అందరూ అట్లా చెడ్డోళ్ళు కూడా ఉండరు. ఏమైంది అంకుల్, ఇంజన్ అయిపోయిందా? ఎవరు నాయనా, ఏంటిగో ఇట్లానే పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. సగం డ్రైవింగ్ రాదు, ఆపుకుంటారు, ఆపేస్తారు సడన్గా, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ఆయన ఆపేసి. కొండలు చూడండి, ఇంతకు ముందు నుంచి నేను కొండలు 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 అన్నాను కదా, అసలు ఆ వ్యూ పాయింట్ చూడండి, అదిరిపోలా. వెల్కమ్ టు అన్నమయ్య డిస్ట్రిక్ట్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నమయ్య డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయినాం. చూడండి అదిరిపోయినాయి కదా. ఏమన్నా ఉన్నాయి అసలు, చుట్టూ కొండలే. ఇక్కడ చూడు మొత్తం అంతా కొండలే కొండలే. మీకు ఒకటి చూపిస్తూ ఉండండి. మనము ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ రోడ్డు, ఆ రోడ్లో పైకి వచ్చాం. ఆ రోడ్ మొత్తం మనం పైకి వచ్చాం. ఇక్కడ చూడండి ఈ కొండల మధ్యలో గ్యాప్, అది బాగుంది. నైస్ వ్యూ పాయింట్, సూపర్ వ్యూ, మంచి వ్యూ, వర్త్ ఇక్కడ ఆగటం. కొండని కట్ చేసి రోడ్ వేసినట్టున్నారు. దానివల్ల ఈ కటింగ్ టైంలో అవి అట్లా అయ్యి మళ్ళీ వర్షాలు పడినప్పుడు మొత్తం చెక్కుకొని అట్లా షార్ప్గా తయారైనాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ అరణ్య 1 కిలోమీటర్. ఇది ఎన్నో టోల్గేట్ కూడా నాకు గుర్తులేదు, మర్చిపోయాను. కడప దాటిన తర్వాత ఇది ఫస్ట్ టోల్గేట్ అంతే. కడప దాటిన తర్వాత ఫస్ట్. రాజంపేట 58, తిరుపతి 114, చిత్తూరు 115, బెంగళూరు 214. ఇక్కడ నుంచి మనం మదనపల్లె సైడ్ డైవర్షన్ తీసుకుంటాం. రాయచోటి. సో రాయచోటి రీచ్ అయిపోయినాం మనం. రాయచోటి ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉంది. రాయచోటి రింగ్ రోడ్ అంట ఇది. రాయచోటి రింగ్ రోడ్కి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా 242 కిలోమీటర్స్, 332 PM రీచ్ అవుతామని చెప్తుంది. మదనపల్లి 75, చిత్తూరు 117. ఈ రోడ్డు కూడా బాగుంటుంది. బాబా అసలు మామూలుగా లేదు కదా. మన ఇండియా దట్టు మన ఆంధ్రప్రదేశ్లో చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. కెమెరాలో మీకు ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ
రియల్గా మాత్రం పండగ కన్నుల విందుగా ఉంది. కదిరి రైట్, రాయచోటి లెఫ్ట్, మదనపల్లి స్ట్రైట్. ఆగు కాక, ఏయ్ అది కూడా మన కార్ సిరీస్. యాక్చువల్లీ ఏదైతే ఇప్పుడు సేమ్ ఆర్టీఏ ఉన్న కార్లు కనిపిస్తాయో అప్పుడు నెక్స్ట్ సేమ్ సిరీస్ ఉన్న కార్లు కనిపిస్తాయి చూడండి, అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే మంచిగా అనిపిస్తుంది. మన ఆర్టీఏ సేమ్ ఆర్టీఏ అట్లనే సేమ్ సిరీస్ ఉంటాయి కదా, లైక్ నంబర్ తర్వాత GH లేదంటే ఇట్లా MR ఇట్లా ఉండే వాటిలో సేమ్ మనది వాళ్ళది ఒకటే ఉన్నట్లయితే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది అయిపోతే ఇంకా జుయిన్ వెళ్ళిపోతారు అనమాట. త్వరగానే ఫినిష్ చేస్తారు నాకు తెలిసి. చాలా ఫాస్ట్గా అవుతున్నాయి పనులు. మొత్తం ఇటియోస్ మానియా. ఇక్కడ చూడు నీకు ఇటియోస్. పీలేరు 51, తిరుపతి 108, చిత్తూరు 109, రాణిపేట 160. ఇందాటి దగ్గర రాజంపేట వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ రాణిపేట. రాజులకి రాణులకి పేటలు ఉంటాయి, మనకుండవా. ఇప్పుడు ముందు లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ వస్తుంది, మోటకట్ల అనే ఊరు. అది ఇక్కడ స్టాచ్యూస్ ఉంటాయి చాలా పెద్ద పెద్దగా. ఒక శివలింగం కూడా ఉంటుంది, చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా? ఆంజనేయ స్వామి, కృష్ణుడు, శివలింగం టెంపుల్ చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, అసలు ఈ రోడ్లో నైట్ కంటే కూడా డే టైంలో వెళ్తే వచ్చే మజా ఉంది అసలు నెక్స్ట్ లెవెల్. ఏమన్నా ఉందంటే మొత్తం ఆకాశం అంతా కనిపిస్తుంది, చుట్టూ కొండలు. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. నేను నైట్ జర్నీ చాలా ఇష్టపడతాను, కానీ డే టైంలో ఎంత బాగుంటుందా అనేది ఈ రూట్ చూస్తే అర్థమవుతుంది. ఎంత బాగుంది, ఎక్సలెంట్. అసలు మీరు కూడా చూస్తున్నారు కదా, అసలు మామూలుగా లేదు. ఇది ఒక 2 years 1.5 year నుంచి ఇంతే ఉంది ఈ రోడ్డు. ఎప్పుడు వచ్చినా ఇంతే. నైట్ కాబట్టి అప్పుడు మనకి ట్రాఫిక్ ఎక్కువ కనపడేది కాదు, కొంచెం చాలా రఫ్గా ఉంటుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, ఇప్పుడు ఇంకొంచెం పైన కంకర వేసినట్టున్నారు. అంతకుముందు అయితే ఇది మరీ టూ మచ్, పెద్ద పెద్ద గుంతలు, అసలు వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ చూడండి ఎంత వాటర్ వచ్చేసినాయి. ఇది ఇంకా తవ్వి పెట్టారు కదా, అటు డౌన్ ఉంది, ఇటు అప్ ఉంది. దానివల్ల అటు ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేసినాయి. కొంచెం ఒక 100 meters కష్టపడితే వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు ఈ హైవే అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు దీని నుంచి మనం మళ్ళీ డైవర్షన్ తీసుకోబోతున్నాం. 900 metersలో అదే ముందు వచ్చే ఫ్లైఓవర్ దగ్గర మనం డైవర్షన్ తీసుకోవాలనుకుంటా. దీనికి 900 metersలో బెంగళూరు తిరుపతి హైవేనా ఇది? ఓకే. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది బెంగళూరు చెన్నై హైవే. ఈ రోడ్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం బెంగళూరు చెన్నై హైవేలోకి అయితే తిరిగాము. చిత్తూరు 6 kilometers, గుడిపాల 11 kilometers, రాణిపేట 39 kilometers. ఓకే. ఈరోజు డేట్ వచ్చేసి 29th June, మండే. ఈరోజు సెకండ్ ఫుల్ ట్యాంక్ కొట్టేసి యా. ఓకే. జియో పెట్రోల్ పంప్ కార్డ్ యాక్సెప్ట్ చేయట్లేదంట, ఓన్లీ ఫోన్పే లేదా క్యాష్. మనం వేలూరు రూట్లోకి అయితే డైవర్షన్ తీసుకుంటున్నాం. చిత్తూరు అండ్ కడ్లూరు రోడ్ అంట ఇది.
ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలని చెప్పాను కదా ఈ హైవే నుంచి. ఇదంతా ఇప్పుడు సింగిల్ రోడ్ ఉంటుంది. ఇది కొంచెం దాటంగానే మనకి చెక్ పోస్ట్ ఉంటుంది. ఫస్ట్ బార్డర్ చెక్ పోస్ట్ కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళే రోడే, మొత్తం సింగిల్ రోడ్. ఇక డైరెక్ట్ వేలూరు వరకు ఇట్లనే ఉంటుంది. ఇదిగోండి అక్కడ ముందు కనిపిస్తుంది కదా, అదే బార్డర్ చెక్ పోస్ట్. అది దాటంగానే మనకి ఇక్కడే కాఫీ షాప్. ఇదే కాఫీ షాప్. అన్న కాఫీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ కాఫీ షాప్ పేరు వచ్చేసి ఆసిన్ కాఫీ, ఆసిన్ పాయింట్. ఇది మిడ్ నైట్ కూడా ఓపెనే ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ వేప చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టు కింద పెట్టాను కారణం. ఇక్కడ కూడా కాఫీ చాలా బాగుంటుంది. చాలాసార్లు తాగాను నేను ఇక్కడ. చూడండి పైన క్లౌడ్స్ ఎట్లా ఫామ్ అయినాయో. వర్షం పడితే ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనం వెళ్ళేది ఫారెస్ట్ రోడ్లోనే వెళ్తాం. మంచిగా గట్టిగా వర్షం పడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి వేలూరు ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు. వేలూరు దాటేసిన తర్వాత మళ్ళీ మనకి ఆల్మోస్ట్ అన్ని సింగిల్ రోడ్సే ఉంటాయి. ఇంకా అరుణాచలం వరకు మధ్యలో ఎక్కడెక్కడో డబుల్ రోడ్స్ వస్తూ ఉంటాయి. కానీ రోడ్లు బాగానే ఉంటాయి మంచిగా. ఈ వెల్లూరు సిటీ దాటడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది నాకు. డే టైంలో కదా ఫుల్ ట్రాఫిక్ ఉంది సిటీ మొత్తం. ఇంకా నేను వెల్లూరు దాటలేదు. అది నైట్లో వచ్చినట్లయితే మనం ఎంత ట్రాఫిక్ ఉండదో ఖాళీగా ఉండేది. సో త్వరగా వెళ్ళిపోయి. ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది ట్రాఫిక్. కొద్దిగా సిటీలోంచి అయితే అవుట్స్కట్స్కి వచ్చినట్లున్నాను. ఇక్కడ కొంచెం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం మనం లైట్గా. ఇది చూడండి ఎంత డెన్సిటీ ఉందో ఫారెస్ట్. అసలు చాలా తిక్కుగా ఉంటుంది. ఎక్కువసేపు ఉండదు కావచ్చు. ఇది మస్తు తిక్కుగా ఉంది ఫారెస్ట్ అసలు. ముందు ఒక బస్సు వెళ్తుంది. సో బస్సు ఓవర్టేక్ చేయడానికి ఆపోజిట్లో మనకి వే దొరకాలి కదా, అందుకని లైన్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఆ బస్సు ముందు ట్రాఫిక్ ఏం లేదు. మళ్ళీ ఆ బస్సును క్రాస్ చేయగలిగితే జనాలు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకొక టోల్ గేట్ వచ్చింది మనకి ఈ ట్రిప్లో. ఇది నాకు తెలిసి క్యాష్ కట్ అవుతాయి అనుకుంటే. ఇది నేషనల్ హైవేసే కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. యాన్యువల్ పాస్ వెళ్ళిపోతుంది. ఈ యాన్యువల్ పాస్ ఉండడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఒకటేసారి 3000తో రీఛార్జ్ చేశాను. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా ట్రిప్ మొత్తం కవర్ చేసేసా. మళ్ళీ ఇప్పుడు ఒక 9 టోల్ ప్లాజా, ఇది 9th అయ్యి ఉంటుంది నాకు తెలిసి, 9th టోల్ ప్లాజా. యావరేజ్ ఒక్కో టోల్ ప్లాజాకి 100 రూపీస్ కౌంట్ చేసుకున్నా 900 రూపీస్ అవుతాయి రియల్గా మనకి క్యాష్ అయితే. కానీ మనకి యాన్యువల్ పాస్ మనం చేసిన 3000. కానీ ఎంత బెనిఫిట్ ఉందో చూడండి యాన్యువల్ పాస్. కాకపోతే యాన్యువల్ పాస్ ఎక్కువ తిరిగే వాళ్ళకి బెస్ట్, తిరగని వాళ్ళకి అంత ఏం అవసరం పడదు. దీని వచ్చేసి కారు, జీప్, వ్యాన్ 35 రూపీస్ అంట ఈ టోల్ ప్లాజా. థ్యాంక్ యూ. అటు వచ్చే వాళ్ళకి సెపరేట్ ఉంది, వెళ్ళే వాళ్ళకి సెపరేట్ ఉంది. అసలు ఈ చెట్లు చూడండి ఎంత బాగా పడినాయో. మంచిగా ఏదో పందిరేసినట్టే ఉన్నాయి రోడ్డు అంతా. భలే ఉంది అసలు. ఇది లాస్ట్ టోల్ ప్లాజా కావచ్చు నాకు తెలిసి. ఇదే లాస్ట్. ఇది యాన్యువల్ పాస్. ఫైనల్లీ మనం తిరువన్నామలై అరుణాచలం అయితే ఎంటర్ అయిపోయినాం. కనిపిస్తుంది కదా, హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకా చీకటి పడలేదు, అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు చూడండి. రూమ్ అయితే తీసేసుకున్నాను. సో మనం ఇప్పుడు చెక్ ఇన్ అయిపోదాం. ఇది వచ్చేసి టీటీడీసీ తమిళనాడు టూరిజం వాళ్ళది ఆలయం, హోటల్ ఆలయం అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటాయి రూమ్స్ కూడా. ఫస్ట్ నాకు ఏంటంటే వెహికల్కి సేఫ్టీ కావాలి, పార్కింగ్ సేఫ్గా ఉంటుంది. ఇక్కడ మనం కార్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు. దానికోసానికి మేము ఇదే ప్రిఫర్ చేస్తాం. హోటల్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది పార్కింగ్ స్పేస్. ఫస్ట్ నాకు పార్కింగ్ ఇలా ఉంటే తప్ప మంచిగా అనిపించదు. ఎందుకంటే ఫస్ట్ మనకు వెహికల్ సేఫ్టీ ఇంపార్టెంట్. అరుణగిరి ఈ హెచ్ బ్లాక్లోనే రూమ్ అలాట్ చేశారు మనకి. ఇక్కడ చాలా బ్లాక్స్ ఉంటాయి.
చూడండి, ఇదంతా మొత్తం హోటల్కి సంబంధించింది. ఇది మొత్తం రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదే మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు ఇదే బ్లాక్ ఇచ్చారు, హెచ్ బ్లాకే. అక్కడ పెట్టి నేను కార్ క్లీన్ చేసుకున్నాను. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టి నేను కార్ క్లీన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ రూమ్ ఏది ఇస్తారో చూద్దాం. మన రూమ్ నెంబర్ వచ్చేసి H117. ఎంత పొడవుగా ఉంది చూడండి, 116. ఇంతకు నేను ముందు దాటి వెళ్ళిపోయినా. ఇది మనది 117. ఓకే, లిఫ్ట్ పక్కనే ఇచ్చాడు. ఇదే మన రూమ్. ఈ రూమ్ వచ్చేసి మనకి 1400 రూపాయలు పడింది, 1400, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంటుంది. టెంపుల్కి వచ్చినప్పుడు ఎందుకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి, సరిపోతుంది. చూడండి అసలు జనం ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకున్న హోటల్ వచ్చేసి ఈశాన్య లింగం పక్కనే ఉంటుంది. వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఈశాన్య లింగాన్ని దర్శనం చేసుకుని చుట్టూ గిరి చుట్టూ ఉన్న అన్ని లింగాలన్నింటినీ దర్శనం చేసుకుంటారు అనమాట. ఇదిగో వీడియోలో అంతా ఇప్పటికీ చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను గిరి ప్రదక్షిణ దర్శనం వీడియో మొత్తం నేను పార్ట్ 2 కింద పెడతాను. అప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.